డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద సుంకాల మోత మోగిస్తున్నారు. ఒక భారతదేశమే కర్మ, ప్రపంచవ్యాప్తంగా ఎడాపెడా తాను సుంకాలు విధిస్తూ ఇవాళ భారత్ వైపు ఇంకా ఉరిమురిమి చూస్తున్నారు. ఈ సుంకాల మోత మరింత మోగిస్తున్నారు. నిన్నటిదాకా రష్యాతోని వ్యాపారం చేస్తున్నందున, ముఖ్యంగా చమురు అట్లా ఆయుధాలు దిగుమతి చేసుకునే క్రమంలో మా నుంచి ఎందుకు చేసుకోరు చమురును, ఎక్కువ ధరకైనా సరే, రష్యాలో తక్కువ ధరకు దొరుకుతున్నా కూడా మీరు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను సమర్థిస్తూ రష్యా నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఇది మానుకోండి అని మనం హెచ్చరించారు ట్రంప్. దానికి భయపెట్టారు కూడా. ఒకవేళ మీరు రష్యాతోని ఆయుధము అట్లా ఆయుధాలు లేకపోతే చమురు ఉత్పత్తులు మీరు దిగుమతి చేసుకునే క్రమం మానకపోతే మీ మీద ప్రతీకార సుంకాలు విధిస్తాను కూడా హెచ్చరించారు. హెచ్చరిక తగ్గట్టుగానే మరి ఆగస్టు 7 రేపటి నుంచి ఇవాళ 25% సుంకాలకు తోడు మరొక 25% సుంకాలు వేస్తాను మీ ఎగుమతుల మీద, భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే ఎగుమతుల మీద అని ఖరాఖండిగా చెప్పేస్తున్నాను. సరే, రేపటి నుంచి 25% మామూలు సుంకాల పెంపు మాత్రం జరుగుతుంది, రేపటి నుంచి మొదలవుతుంది. కానీ ప్రతీకార సుంకం రేపటి నుంచి అమలవుతుందా, మరి కొద్ది రోజులు బెదిరింపు చేసుకుంటూ ఆగుతారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా సరే, ప్రపంచ పెద్దన్నగా, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా చర్యలు ట్రంప్ మొన్నటి 7 నెలల క్రితం ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నిక కాగానే మరింత వేగవంతమైనవి. మొదటిదాకా హౌ డు యూ మోడీ అని చెప్పి ట్రంప్ కీర్తించిన, నమో మోడీ అని ఆయన కీర్తించిన, హౌ డు యూ ట్రంప్ అని ఈయన కీర్తించిన, మరి ఇద్దరు దోస్తులే కానీ దోస్తాదుని ఎక్కడ జరిగింది మోడీకి అట్లాగే ట్రంప్కి అనే విషయం అర్థం కావడం లేదు. ఏదైనా సరే పేకాటే తమ్ముడే అనే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రతీకార సుంకాలు రేపటి నుంచి విధిస్తే 25 + 25 50% అవుతాయి. కానీ మొదటి నుంచి చెప్తున్న తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు ఈ 50% సుంకాలు మన ఎగుమతుల మీద మనకు అమెరికాలో పడే సుంకాలు. అంటే అమెరికా ప్రజల మీద ఈ భారం మోస్తారు. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి సుంకాలు చెల్లిస్తే ఉత్పత్తిదారు నష్టపోడు కదా. ఇక్కడి నుంచి మంచో చెడ్డో మన వస్తు సేవలు కానీ, లేకుంటే నాణ్యమైన కంప్యూటర్ సేవలు, ఇతరత్ర సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇతరత్ర ఏవైనా సరే ఈ సేవలు వినియోగించే క్రమంలో అమెరికాలో పౌరులే దీన్ని భరించాలి. వాడేవాళ్ళు వాళ్ళే కదా. ఇంకా అటువంటప్పుడు వాళ్ళు ఇంతకంటే చౌక దొరికితే మన ఉత్పత్తులను సుంకాలు పెంచి ఆదరిస్తారు. దొరకకపోతే అక్కడ కనుక మన సుంకాలు విధిస్తే మన మీద దానికంటే ఎక్కువ ధరకు, అంటే వాళ్ళ ఉత్పత్తి ఖర్చుల కంటే, అమెరికాలో ఉత్పత్తి చేసే వస్తువుల కంటే మన వస్తువులు కాస్ట్లీ అయినప్పుడు వారు వాడరు. అది వ్యాపార సూత్రం, డిమాండ్ సప్లై కానీ, లేకపోతే వ్యాపార సూత్రం కానీ. అంటే మనం ఒక చొక్కా అక్కడికి ఎగుమతి చేసినాం అనుకోండి, అక్కడ మనం $10 మనం ఇప్పటిదాకా ఎగుమతి చేస్తున్నాం, 50% విధిస్తే $15 అవుతుంది. అప్పుడు $15 అవుతే $15 కంటే తక్కువ ఉత్పత్తి చేసి, తక్కువ ధరకు ఉత్పత్తి చేసి $13-14 అమెరికా వస్తువులు అమ్మితే అప్పుడు వాళ్ళు మన వస్తువులు కొనరు, మన వస్తు సేవలు వినియోగించుకోరు. కానీ అక్కడ ఒక చొక్కా తయారు కావాలంటే $20 పడ్డది అనుకోండి, మరి 20 కంటే 15 నయం కదా, కనుక మన చొక్కానే కొనుక్కుంటారు. ఉదాహరణ చెప్తున్నాను. అందుకనే ఇవాళ తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు మరి అక్కడ మన వస్తు సేవలను వినియోగించే క్రమంలో అమెరికా వస్తు సేవల ఉత్పత్తి కంటే వాటికంటే తక్కువ చౌక దొరికినప్పుడు మాత్రం మనం ఉపయోగిస్తాం. ఎవరికైనా డబ్బు ఊరికే రాదు కదా. మనకు లలితా జ్యువెలర్స్ ఆయన మాట్లాడినట్టు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ సుంకాలన్నీ ఎంత పెంచినా అమెరికా పౌరులే భరించాలి. మరి వాళ్ళ ప్రజల మీద వాళ్ళ సుంకాలు వేస్తూ భారత్ మీద ప్రతీకారం తీసుకుంటున్నా అంటున్నాడు కదా, ఎట్లా సాధ్యమని మనకు అనుమానం రావచ్చు. ఎట్లా సాధ్యం అంటే మన వస్తువులను సుంకాలు ఎక్కువ విధిస్తే అక్కడ దిగుమతి చేసుకునే, అక్కడి మనం ఎగుమతి చేయడం, వాళ్ళు దిగుమతి చేసుకునేది తప్పుతుంది. అక్కడ వాళ్ళు వాడరు కనుక భారత్ నష్టపోతుందని ఆయన ఉద్దేశం. అది చెప్పాను కదా. ఎప్పుడు నష్టపోతామంటే అక్కడ మన వస్తువులు వాడకపోతే నష్టపోతారు, మన వస్తు సేవలు వినియోగించకపోతే నష్టపోతారు. కనుక వినియోగించుకున్నంతకాలం వాళ్ళు ఎంత ట్యాక్స్లు పెంచుకున్నా వినియోగదారులు ఎవరైతే వాళ్ళ మీద పడుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే మేము బలవంతంగా మా దేశం నుంచి పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు పంపుతారని ఇంకో షరతు విధిస్తున్నాం. వాటికి తలొగ్గితే లాభం లేదు. వాటికి తలొగ్గితే మన దేశంలో పాల ధర పడిపోతుంది. ఇప్పటిదాకా $70 లీటర్ ఉన్న పాలు ఒకవేళ ట్రంప్ కనుక చర్య తీసుకొని ట్రంప్కు మనకు, అంటే అమెరికాకు మనకు భారత్ కనుక ఒప్పందం కుదుర్చుకుంటే ఒక $10-15 లీటర్ తక్కువ కావచ్చు. అప్పుడు మన వ్యవసాయదారుడు, మన పాల ఉత్పత్తిదారులు నష్టపోతారు కదా. అటువంటి ప్రమాదం రాకుండా మనం జాగ్రత్త వహిస్తాం. ఇప్పటికే అమెరికా చర్యలకు చూసుకుంటే పెద్ద ఎత్తున మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం, పెద్ద ఎత్తున మనం దాన్ని ఆటంకపరుస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ రేపటి నుంచి ఈ సుంకాలు పెరుగుతాయా ఉంటాయా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. అయిపోయింది.